నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురు. నమస్కారం మా పరిగమార్య. అయితే గురుగారు, ఈ మధ్య కొన్ని వీడియోల్లో శ్రీకృష్ణుడు చనిపోయాడని, అలాగే అనాథ శవంలా 7 రోజులు పడిపోయి ఆ శవం కుళ్ళిపోయి ఉంటే అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశాడు అని కొంతమంది వీడియోలు చెప్పారు. సో అది నిజంగానే జరిగిందా? నిజంగా శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు కదా, ఆయన చనిపోవడం ఏంటి, ఆయన శవం కుళ్ళిపోవడం ఏంటి అసలు? అంటే తీసుకోవడానికే మనసు రాదండి. దీన్ని మీరు ఏం చెప్తారు? భగవంతుడు శ్రీకృష్ణుడు పరమాత్మ లీలా మానుష విగ్రహుడు. అంటే మనకు అర్థం అవ్వాలని చెప్పి మానవ రూపంలో అసెండ్ అవుతాడు, డిసెండింగ్. ఆ పైనుంచి స్వర్గం నుంచి భూమి మీదకి మానవుడికి మానవుడిలాగా, చేపకు పెద్ద చేపలాగా, పందికి పెద్ద పందిలాగా కనబడతాడు. కాబట్టి ఈ వరాహ అవతారం అందుకే వచ్చింది, మత్స్య అవతారం అందుకే వచ్చింది. ఒక పెద్ద చేప ఏమనుకుంటుందంటే తాను ఆపదలో ఉన్నప్పుడు దేవుడు అనేటటువంటి వాడు పెద్ద చేప, నాకంటే సూపర్ పవర్ అనుకుంటుంది. ఒక పంది పెద్ద పందిలా ఉంటుంది, గజం ఏనుగు పెద్ద ఏనుగు అని ఊహించుకుంటారు. వాళ్ళ పరిధి అంతవరకే. ఎందుకని? ఊహకి అందడు, మనసుకు అందడు, చావు ఉండదు, పుట్టుక ఉండదు, తల్లి ఉండదు, తండ్రి ఉండదు. ఇదేమిటి? మనకి ఇవన్నీ ఉన్నాయి మానవుడికి. ఇవేమీ లేనివేమిట్రా బాబు, ఈ తత్వం ఏమిటో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి పలక అన్నాననుకో, పలక నీకు అర్థమైపోద్ది మైండ్ లోకి. ఫోను అంటే ఫోన్ అర్థమైపోద్ది. నేను దబ దబ అన్నాను అనుకో, అది ఏంటో ఆ వస్తువు అనేది మనకు ఉంటే, వంకాయ అంటే మైండ్ లోకి వస్తుంది. లేని వస్తువు మనం ఎస్టిమేట్ చేయలేము. అలా భగవంతుడు అనే తత్వం ఎవరికి కనబడ్డాయినా ఎవరికి అనుభవంలోకి వస్తాడు. కాబట్టి అదేంటో తెలియక ఈ మనము ఒక డెస్టినేషన్ కి ఒక దీనికి రాలేకపోతాం మనం. ఇకపోతే కృష్ణుడు దేవకి తల్లికి ఇప్పుడు డైరెక్ట్ అక్కడ ప్రకటితం అవుతాడు, అంతే. పిల్లాడిగా ఆమె పక్కలో ప్రత్యక్షం అవుతాడు. అంతేకాని ఆమె యోని నుంచి పుట్టలేదు, మన జనంలాగా లేదు, అయోనిజుడు ఆయన భగవంతుడు. మళ్ళీ అంతర్ధానం శ్రీకృష్ణ ఆయన పుట్టినప్పుడు సంకర్షణం చేస్తాడు బలరాముణ్ణి. అంటే ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ప్రవేశపెడతాడు? దేవకి కడుపులో ప్రవేశపెడతాడు. అక్కడ ఉన్నటువంటి రోహిణీ మాత దగ్గర ఉన్నటువంటి ఆ యోగమాయను తీసుకొచ్చి దేవకికి ప్రవేశపెడతాడు. ఇక్కడేమో బలరాముడిని రోహిణి కడుపులో పెడతాడు. ఇవన్నీ సాధ్యమా? అంటే మానవుడికి అతీతమైనటువంటివి, ఇవన్నీ ఊహకు అతీతమైనటువంటివి. కాబట్టి అలాగే మరణము కూడా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరణం కూడా ఊహకు అతీతమైనటువంటిది. ఆయన మామూలు మానవ భాషలో అర్థం అవ్వాలని చెప్పేసి అలాగే ఎగ్జాంపుల్స్ గా చెప్తారు. వ్యాస భాగవతములో క్లియర్ గా చెప్పబడిందనమాట. ఏమని? ఈ గరికపాటి గారు, మరి ఇక మిగతా ప్రవచనకారులు ఎవరైతేనేమిలే, వాళ్ళంతా కూడా చెప్పినప్పుడు సత్యభామ గారు దానికి క్లియర్ గా వ్యతిరేకించారు, ప్రూఫ్స్ చూపించారు. నండూరు గారు కూడా చెప్పారని. ఇలా వాళ్ళు ఎవరైతేనే ఒకళ్ళు పేర్లతో ఏముంది, అప్పుడు ఇది కాదు, నండూరు గారు కూడా చూపించింది ఆమె. ఇది కాదు, ఇదిగో 10వ శ్లోకం వరకు ఈ ఫలానా అధ్యాయాల్లోని ప్రూఫ్స్ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందినప్పుడు అదృశ్యం అవుతాడు స్వామి ఆకాశంలోకి. దేవతలు ఈ యొక్క ఋషులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, స్వామి రా మళ్ళీ మా లోకానికి, మాకు గోలోకానికి వచ్చేయని అని ఉన్నప్పుడు మరి వీళ్ళంతా ఎలా చెప్పారు అని ఆమె ప్రూఫ్స్ తో సహా వీడియో పెట్టింది ఆమె. కాబట్టి అక్కడ అప్పుడు నెక్స్ట్ పేజీలో అదంతా ఉంది, ఆమె ఈ పేజీ వరకే చూపించారు అని వీళ్ళు అన్నారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏ పేజీలో ఉన్నా ఏ పేజీలో లేకపోయినా ఇవన్నీ కాదు పరిగణలోకి తీసుకోవాల్సింది. మనం తీసుకోవాల్సింది ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మకి నిర్యాణం అనేది ఉండదు. కాబట్టి ఆయన అంతర్ధానం అవుతాడు, అవతారం వస్తుందండి. నృసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో దత్తాత్రేయుడిగా అవతరించారు. భీమా అమరజా నదిలో పడవలో వెళ్ళిపోతూ నేను అదృశ్యం అయిపోయిన తర్వాత గుర్తుగా రెండు కలవపూలు మీకు వస్తాయన్నారు, వచ్చింది. ఆ టైప్ లో జరుగుతుంది. అలాగే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు హిమాలయ పర్వతంలో అదృశ్యం అయిపోతారు. శ్రీరామచంద్ర ప్రభువులు నీటి నుంచే పుట్టారు కాబట్టి నీటిలో సరయూ నదిలోకి వెళ్ళి అదృశ్యం అయిపోతారు. ఎందుకంటే పాల సముద్రం నుంచే కదా ఉండేది మహావిష్ణువు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే నువ్వు అడగవచ్చు, ఏమండి బాబు ఎలాగైపోతామని. మనందరం కూడా ప్లానెట్స్ అయిపోతాం.
మనందరం కూడా స్టార్స్ అయిపోతాం. అవునా ఆత్మలు ఉన్నాయన్నమాట మనకు. భగవంతుడికి ఇంకా సృష్టించడానికి కావాల్సి ఈ డౌట్లు ఉంటే వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం వాళ్ళు చెప్తారు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి డైరెక్ట్ దేవస్థానంలో వాళ్ళని అడగొచ్చు. అక్కడ ఏమవుతుందంటే స్టార్స్, భగవంతుడికి ఇంకా చాలా కోటాను కోట్ల స్టార్స్ అవసరం. కొత్త సృష్టి చేస్తాడు ఆయన, ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతా ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ చిన్నప్పుడు నగరం అమ్మ, 200-300 ఇల్లులు ఉండేవి. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం. పెరిగిందా లేదా? కోటాను కోట్ల. అలాగే సృష్టి కూడా ఎక్స్పాండ్ చేస్తాడు దేవుడు. కాబట్టి మనందరి ఆత్మలు చనిపోయిన తర్వాత, ప్రళయం అయిపోయిన తర్వాత మనల్ని అందరినీ స్టార్స్ గా మారుస్తాడు. ఎలాగండి మన స్టార్స్ ఎలాగవుతామండి అంటే, ధ్రువుడిని స్టార్ గానే మార్చాడు, ద్రౌపదం ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా ఈ బాడీని, మనకు తెలుసా మనం ఎలా సృష్టిస్తాడని, ఈ బాడీని మెటీరియల్ తో తయారైంది. ఇది మెటీరియల్ తో కాకుండా లైట్ అన్నమాట. అంటే మనము భగవంతుడు లైట్, ఇలాగా కరెంట్ స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలిగిందో, మళ్ళీ ఆఫ్ చేసేగానే లైట్ మాయమవుతుందో, అలాగే భగవంతుడు లైట్ వేసినట్టుగా ప్రత్యక్షం అవుతాడు, అవసరమైతే మాయమైపోతాడు. మనం కూడా అంతే అన్నమాట. మనమే భగవంతుడు. కాబట్టి అహం బ్రహ్మాస్మి. అందువల్ల రమణ మహర్షి నువ్వెవరో తెలుసుకో అన్నాడు. తర్వాత జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు మనకి, నాయన మనమే దేవుడు రా నాయన, ఇవంతా కూడా కళలో జరుగుతుంది, కళ నుంచి బయటకు వచ్చేగానే వాస్తవంలోకి వస్తే ఇదంతా జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అని అన్నాడు. ఇది అర్థం అవ్వాలంటే ఫిలాసఫీ బాగా అర్థం అవ్వాలి. గురువులు కాళ్ళు పిసకాల. ఏం గురువులు కాళ్ళు పిసకుండా గర్ల్ ఫ్రెండ్స్తో చిన్నప్పుడు తిరిగి మనం టైం అంతా కూడా ఎంజాయ్మెంట్లో గడిపేసి, నాకు అర్థం కాలేదు ఇది, నాకు వీళ్ళు చెప్పేది రాంగ్ అంటే కుదరదు. నువ్వు ఎంబీబీఎస్ చదవచ్చు, ఎంటెక్ చదవచ్చు, ఏదైనా చదవచ్చు, కానీ గురువులు నుంచే ఈ జ్ఞానం అనేది వస్తుంది. గురువులకి కాళ్ళు పిసికేసినంత మాత్రం కూడా రాదు. మళ్ళీ ఆ గురువుల అనుగ్రహం ఉండాలి. ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహం మనకు ఉన్నప్పుడు, మనం పరోపకారం కోసం ఉపయోగిస్తున్నప్పుడు ఆయన మనకి అర్థాలన్నీ తెలియజేస్తాడు. కాబట్టి క్లియర్ కట్ గా శ్రీకృష్ణ పరమాత్మ, వాస్తవంగా శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఈ యొక్క వాలిని చెట్టుచాటు నుంచి రాముడు కొట్టాడు. కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు కూడా ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడ్డావు కదరా నేను కొట్టేసినప్పుడు వాలి, నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి కృష్ణుడిని కొట్టేసే విధంగా ఆ కృష్ణుడు, ఆ వాలి జరుడుగా పుడతాడు. ఆ జరుడికి బాణం వేయడం కూడా రాదు, అసలు చిన్న పుల్ల బాణం కూడా రాదు. అలాంటి ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా పెట్టుకుంటే తనను చంపేవాడు వీడే అని తెలిసి వాడికి బ్రహ్మాండంగా అర్జునుడికి నేర్పినంత విద్యను ఇతనికి నేర్పేస్తాడు. రాధమ్మ తల్లి కంగారు పడిపోయి, అమ్మో ఈ చావు కారణం ఇతనే అవుతాడని తెలుసుకొని వద్దని చెప్తుంది. ఆయన పరమ దయాళుడు కృష్ణుడు. అయినా సరే అతనికి విద్యాభ్యాసం చెప్తాడు. అయితే ఆఖరిలో నెమలిలాగా ఇలాగ కాలు బొటన మీద వేసుకుంటూ ఉన్నప్పుడు బాణంతో లేడీ కన్ను అనుకుని చెప్పి కొట్టేస్తాడు. ఇది విధి నిర్ణయం. కాబట్టి ఆయన శరీరం ఏం అవ్వదు, వచ్చి క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పిన వారితో కూడా నువ్వేం బాధపడుకున్నాయినా, ఇది ప్రతిచర్య న్యూటన్ థర్డ్ లా ఇది అని చెప్పేసి చెప్తారు. అలాగే బర్బరీకుడు ఏం చేస్తాడంటే, నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, ఆది పరాశక్తి ఇచ్చినటువంటి బాణాలు వరంతో, ఈ 3 బాణాలతో నేను మహాభారత యుద్ధాన్ని 1 సెకండ్ లో లేపేస్తానంటాడు. నిజమది, వాస్తవం. బర్బరీకుడిని లేపేయగలడు. అప్పుడు బర్బరీకుడు అంటే ఎవరి శక్తి ఎక్కువ ఉంటుందో ఆ పార్టీని ఒక బాణం వేస్తే పోతుంది. ఫస్ట్ కౌరవులు పాండవులు ఉన్నారండి. ఫస్ట్ బాణం కౌరవులు ఎక్కువగా ఉన్నారు, పాండవులు తక్కువగా ఉన్నారు. ఫస్ట్ బాణం కౌరవుల మీద వేసేస్తాడు. వేసేగానే కౌరవులు చచ్చిపోతారు అంతా. అప్పుడు నెక్స్ట్ ఎక్కువ ఎవరిది? పాండవులు. మళ్ళీ రెండో బాణం ఏళ్ళ కొట్టేస్తుంది. కాబట్టి పాండవులు చచ్చిపోతారు. ఈ విషయం ధర్మ అర్థము కృష్ణుడికే తెలుసు, ఈ బర్బరీకుడికి తెలీదు, పాండవులకి తెలీదు. వీళ్ళేమనుకుంటున్నారు, మురిసిపోతున్నారు. ఏమని, అబ్బా నా కొడుకు 2 నిమిషాల్లో కొట్టేస్తాడు, భీముడు కొడుకు, ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడు. అందుకని బర్బరీకుడు ఏం చేస్తాడంటే, టెస్ట్ చేస్తూ ఒక చెట్టు ఆకుల్ని టెస్ట్ చేస్తాడు. ఆ బాణం ఆ ఆకులో ఇలాగ కాలుతో ఇలా దాచేసి శ్రీకృష్ణ పరమాత్మ కాలు కింద నొక్కితే ఆ కాలు, ఆ బాణం అంత ఆకుని కూడా పండిపోయేలాగా చేస్తుంది. కానీ ఈ కృష్ణుడి కాలు కింద ఉన్నటువంటి ఆకుని ఏం చేయలేక కృష్ణుడు కాలు చుట్టూ తిరుగుతుంది. కృష్ణుడి కాలు బలహీనం అవుతుంది, పాదం. అప్పుడు ఆదిశక్తి వచ్చి, నువ్వు తప్పు చేసావు కృష్ణ, నేను అతనికి వరం ఇచ్చాను, మరి నువ్వు ఇలా ఆపావంటే, అమ్మా నేనేమం తప్పదు, అందువల్ల నా మరణానికి ఇది ఎలాగైతే ఈ కాలు పాదము బలహీనం అవుతుందో అక్కడే నా మరణం ఉంటుందని స్వచ్ఛంద మరణాన్ని స్వామివారే తెచ్చుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా మామూలు మానవ డెత్ లాగా, డెడ్ బాడీ కుళ్ళిపోవడాలు, డెడ్ బాడీలు ఉండిపోవడాలు, కర్మలు చేసేయడాలు ఇవన్నీ ఏం కాదు. అర్థం అవ్వాలని అర్జునుడు ఆ రకంగా వచ్చి ఈయనకి అంత్యక్రియలు చేస్తారు అని అంటారు. స్వామి ఫిజికల్ బాడీ అదృశ్యం అవుతుంది కదా. భగవంతుడికి ఎప్పుడు కూడా మరణాలు ఉండవు,
పుట్టుకలు ఉండవు. ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలన్న భావనతో చెప్పారన్నమాట. right. అంతేగాని అవును. అలాగే మన గురువులు కూడా ఈ గరికపాటి గారైనా, చాగంటి గారైనా, నండూరు గారైనా వీళ్ళ చెప్పింది ఉద్దేశం అది. దీంట్లో మనం చక్కగా లోతైన గూఢార్థాలకు వెళ్ళాలి, ఆ అర్థం విశ్లేషణ తెలుసుకోగలగాలి. చేసుకోవాలి. అవును. రైట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.